సో ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటాము. సో ఇది తెలుగులో అంటే లైక్ ముఖ్యంగా పెద్ద పేగుకి పూత వ్యాధి అంటాం. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ముఖ్యంగా అల్సరేటివ్ కోలైటిస్ అని, రెండోది క్రాన్స్ డిసీజ్ అని. ఈ 2 డిసీజ్ లక్షణాలు ముఖ్యంగా ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ కాలంలో యంగ్ పేషెంట్స్ బాగా చూస్తున్నాం. మల ద్వారం నుంచి బ్లీడింగ్ రావడం అండ్ భరించరాని నొప్పి అండ్ లూజ్ మోషన్స్ ముఖ్యంగా అంటే లైక్ 10 to 15 టైమ్స్ అట్లా మోషన్స్ రావడం అండ్ బరువు తగ్గిపోవడం, కొంతమందికి జ్వరం రావడం అండ్ కొంతమందికి హీమోగ్లోబిన్ డ్రాప్ అంటే మాల్ అబ్జార్ప్షన్, లైక్ ముఖ్యంగా క్రాన్స్ వ్యాధిలో చిన్న పేగులో అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల హీమోగ్లోబిన్ తగ్గడము, లేదంటే కాళ్ళ వాపు రావడం, ఆల్బుమిన్ అంటే లైక్ ప్రోటీన్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ పోవడం వల్ల పేషెంట్స్కి కాళ్ళవాపు అట్లాంటి కండిషన్స్ వల్ల దాంట్లో కూడా మనం చూస్తుంటాం. సో ముఖ్యంగా అల్సరేటివ్ కోలైటిస్ క్రాన్స్ డిసీజ్ వచ్చిన పేషెంట్స్కి మేమేం సజెస్ట్ చేస్తామంటే, ఇనీషియల్ పీరియడ్లో లైక్ ఎంత సివియారిటీ ఉందని మనం హిస్టరీలో అసెస్ చేసుకున్న తర్వాత కొలనోస్కోపీ సజెస్ట్ చేస్తాం. దాంట్లో ముఖ్యంగా అల్సరేటివ్ కోలైటిస్ వ్యాధి అనేది పేగు మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది ఒకటేసారి. ఈ క్రాన్స్ అనేది ఏంటంటే పెద్ద పేగులో ఒక్కొక్క దగ్గర స్పాట్స్ లాగా ఇన్వాల్వ్ అయ్యి అండ్ చిన్న పేగు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అది కొలనోస్కోపీలో బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేస్తాం. అవే కాకుండా కొన్ని రక్త పరీక్షలు లైక్ సిఆర్పి అని అండ్ ఫీకల్ క్యాల్కులేటెటిన్ అని, అంటే స్టూల్లో ఒక రకమైన టెస్ట్లు ఉంటాయి. అంటే మోషన్లో ఫీకల్ క్యాల్కులేటెటిన్ లెవెల్స్ పెరిగితే అది ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, అది క్రాన్స్ అయినా అల్సరేటివ్ కోలైటిస్ అయినా కావచ్చు. కొంతమందికి అడిషనల్ టెస్ట్ లైక్ సిటీ స్కాన్స్, అబ్డామెన్ సిటీ స్కాన్ కూడా సజెస్ట్ చేస్తుంటాం. ట్రీట్మెంట్ ముఖ్యంగా ఏంటంటే సీరియస్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి స్టీరాయిడ్స్ ఇస్తూ ఉంటాం. అది కూడా టెంపరీ డ్యూరేషన్ అల్సరేటివ్ కోలైటిస్ క్రాన్స్కి. ఒకవేళ పేషెంట్కి స్టీరాయిడ్స్తో తగ్గిన తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే దాని యొక్క పెద్ద పేగు పూతకి అల్సర్స్ని తగ్గించడానికి మిసాకాల్ అని చెప్పేసి లైక్ మిసాలమిన్ అని ఒక ట్యాబ్లెట్ రూపంలో ఇస్తుంటాం. ఒకవేళ స్టేజ్ మరీ ఎక్కువ ఉంటే వాళ్ళని కంటిన్యూ చేయడానికి అజాథైప్రిన్ అనే ట్యాబ్లెట్, లేదు వాళ్ళకి ఇంకా వ్యాధి తగ్గట్లేదు ఇంకా సివియారిటీ ఉండదంటే ఈ మధ్యకాలంలో బయోలాజికల్స్ అంటే ఒక మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఒక స్పెసిఫిక్గా ఈ అల్సర్స్ని తగ్గించడానికి ఈ మెడిసిన్స్ ఇస్తుంటాం. అది యూజువల్గా రేర్గా వాడుతుంటాం మనం.